పవిత్ర హజ్ యాత్ర చేస్తున్న ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ముస్లిం సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలులోని దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్ వద్ద గల షాదీఖానాలో హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్, ఎంపీ మాగుంట ప్రారంభించారు. అల్లా దయతో ప్రయాణం సాఫీగా జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీ సోదరుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగారు సుజాత, ముస్లిం నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, కఫిల్ బాషా, అభిజిత్ మౌలానా, ముఫ్తీ అసద్, మౌలానా హుస్సేన్, మౌలానా రెహమాన్, మతగురు ఎండి సాత్విక్ తదితరులు పాల్గొన్నారు. ప్రయాణానికి సిద్ధమవుతుందా? ప్రకాశం జిల్లాలో 45 మందికి ఆనందం ఏర్పడి అధికారులకు వెళ్ళడం, అందులో ప్రిపరేషన్స్ ద్వారా వ్యాక్సినేషన్ తీసుకునేటువంటి చేసిన ముస్లిం సోదరులు ఈరోజు కార్యక్రమాన్ని ఒకే విధంగా చేస్తున్న స్థానిక శాసనసభ శ్రీ దామచల్ల జనార్దన్ గారికి మామూలుగా దేవాలయాన్ని పెట్టుకున్నాం, చర్చిని పెట్టుకున్నాం, చూసిన మసీదుని పెట్టుకున్నాం. అయినా నేను ఇటలీలో కూడా వాటికన్ సిటీలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి అంటే వీలు కాదు, దూరంగా ఎక్కడా చూసుకుని వస్తామో అని చెప్పాలంటే అది కూడా కష్టం. అతను తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్న గంగాలైనా కూడా నమస్కారం పెట్టుకుని వస్తామని కోరికతో ఉన్నాము. అయినా భగవంతుడు ఆయన ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా 2025వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి ఆ గంగా దగ్గర వారికి ఒక ప్రణామం చెప్పుకొని వస్తామనేటువంటి తెలుసుకుంటున్నాను. నేను అల్లా తెలిస్తేనే వీలవుతుంది ఈ కార్యక్రమం అనేది. వాళ్ళ ప్రిపరేషన్ చేసి నమ్ముకున్నాయి నేను ఆశపెడతాము అనుకుంటే వీళ్ళే కాదు. ఆయన పిల్లలు ఉంటేనే అక్కడ వెళ్ళి పవిత్రంగా ఉండి ఆ అర్థయాత్రలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా తిరిగి వచ్చే కోరిక అందువల్ల మీరందరూ కూడా ఆశయానికి పెట్టుకున్న 2 రాష్ట్రాల్లో పెట్టుకున్నారని చెప్పారు. అందుకోసం కూడా
ఆ 65 మందికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలు కూడా నేను మంచి జరగాలని అల్లాహ్ను కోరుకుంటూ వారు కూడా ఎవరైతే ముస్లిం సోదరులందరూ కూడా ఆశయాలు జరుగుతున్నారో దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం తరఫున వాళ్ళకి కావాల్సిన వసతులను ఏర్పాటు చేయడం, వాళ్ళు మాట్లాడే క్షేమంగా రావడానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు మనం ఎవరు మాట్లాడుకోవాలి అంటే అది కూడా తెలుగుదేశం పార్టీ మనం చేసుకోవాలి కూడా దీనికి ఏ అవసరం వస్తారో చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈరోజు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్షేమంగా అక్కడ తీసుకొని క్షేమంగా తిరిగి రావాలి. మన రాష్ట్రం కూడా బాగుండాలి, మన రాష్ట్ర పరిపాలన విధానం ప్రజలు బాగుండాలని అక్కడ మండలంలో మన దేవుడికి అలాగా చెప్పేసి అన్నం బాగుండాలని దేవుడికి కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ క్షేమంగా రావాలని చెప్పేసి